తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శుక్రవారం రాత్రి నుంచి భారత్పై పాకిస్తాన్ చేస్తున్న దాడులను భారత్ ఆర్మీ సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. అయితే పాక్ దాడులను ఎలా ఎదుర్కొన్నామో, దాడులపై ప్రతిదాడిగా పాక్లోని ఎయిర్ బేస్లను ఎలా ధ్వంసం చేశామో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వెల్లడించారు. పాకిస్తాన్లోని చక్లాలా, మురీద్, రహీంయార్ ఖాన్, రఫీకి ఎయిర్ బేస్లను భారత్ ధ్వంసం చేసినట్లుగా పేర్కొన్నారు. మరోవైపు పాకిస్తాన్ మన ఎయిర్ బేస్లపై దాడి చేసినట్టు సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేసుకుంటున్నట్లుగా కూడా ఆయన ఆరోపించారు. ఇక ఈ ఉదయం పాకిస్తాన్ రాజౌరి పట్టణంలో షెల్ దాడి చేసింది. అదనపు జిల్లా అభివృద్ధి కమిషనర్ రాజ్ కుమార్ థాపా మరణించారు. పౌరుల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగినట్లుగా వెల్లడించారు. మరోపక్క రఫీకి, మురీద్, చక్లాలా, రహీంయార్ ఖాన్లోని పాకిస్తాన్ వైమానిక దళ స్థావరాలపై వైమానిక దాడులు నిర్వహించినట్లుగా పేర్కొన్నారు. సుక్కూర్, చునియాలోని పాకిస్తాన్ సైనిక స్థావరాలు, పస్రూర్లోని రాడార్ సైట్, సియాల్కోట్ విమానయాన స్థావరాలను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపారు. భారతదేశ పశ్చిమ సరిహద్దులో చేపట్టే చర్యలతో భారత్ను పాక్ రెచ్చగొడుతోందని అన్నారు. పౌర ప్రాంతాలు, సైనిక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవటానికి పాకిస్తాన్ మానవరహిత యుద్ధ వైమానిక వాహనాలు, క్షిపణులు, ఫైటర్ జెట్లను ఉపయోగించిందని తెలిపారు. భారత సాయుధ దళాలు వీటిని చాలా వరకు అడ్డుకున్నాయి. అయితే ఉధంపూర్, పఠాన్కోట్, అడంపూర్, భుజ్లోని భారత వైమానిక దళ స్టేషన్లోని పరికరాలు, సిబ్బందికి పరిమిత నష్టం వాటిల్లింది అని వారు పేర్కొన్నారు. ఇండియాలో ఎయిర్ బేస్లను ధ్వంసం చేసినట్లు పాకిస్తాన్ అబద్ధాలు ప్రచారం చేస్తోందని, ఆ ప్రచారం ఫేక్ అని ఆర్మీ బృందం తెలిపింది.